చావా. సో రీసెంట్ గా హిందీలో రిలీజ్ అయ్యి ఈ మూవీ ఎలాంటి ప్రబంధన సృష్టించిందో మనందరికీ తెలుసు. సో 500-600 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. అంటే విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనమాట. అండ్ మహారాష్ట్ర మహారాజు శివాజీ యొక్క కొడుకు సంభాజీ మహారాజు ఏ విధంగా ఔరంగజేబుని ఎదుర్కొని పోరాడాడు, సో దాని గురించి మనకైతే మూవీ అయితే చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది. సో దీన్ని మనకి అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ మనకి తెలుగులో అయితే తీసుకొస్తున్నారు. March 7th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో స్టోరీ మొత్తం కూడా మనకి శివాజీ మహారాజు కొడుకు సంభాజీ మహారాజు గురించి ఉంటుంది అనమాట. అంటే సంభాజీ మహారాజు ఔరంగజేబుని ఎదిరించి ఏ విధంగా పోరాడాడు, ఔరంగజేబ్కి ఎలా చుక్కలు చూపించాడు, ముప్పు తిప్పలు ఎలా పెట్టాడు అనేది. అంటే తను నమ్మిన ధర్మం కోసం, తను కాపాడాల్సిన హిందూ సమాజం కోసం తను ఎంత పోరాడాడు, అంటే శరీరం ముక్కలు అవుతున్న తను నమ్మిన ధర్మానికి ఎలా నిలబడ్డాడు అనేది మనకి ఈ మూవీలో చూపిస్తారు అనమాట. సో ట్రైలర్ చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ ఉన్నాయి, అసలు మామూలుగా అనిపించలేదు. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎంత పెద్ద హ్యూజ్ హిట్ అయిందో మా అందరికి తెలుసు. తెలుగులో వాయిస్ డబ్బింగ్ అయితే చాలా 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 బాగుంది. ట్రైలర్ లో ఆ వాయిస్ వింటుంటే నాకు ఒక వైబ్ వస్తుంది అనమాట. ఆల్రెడీ హిందీలో ఈ మూవీ చూసేసాను నేను. సో మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చాలా బాగుంటది. స్టార్టింగ్ నుంచి కూడా అంటే శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత సంభాజీ మహారాజ్ ఆ రాజ్యానికి ఎప్పుడైతే రాజు అవుతాడో, సో ఔరంగజేబు ఏ విధంగా అప్పటికే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాలని ఔరంగజేబు పరిపాలిస్తుంటాడు. బట్ మహారాష్ట్రాన్ని మాత్రం ఇంచు కూడా టచ్ చేయలేకపోతాడు శివాజీ ఉన్నంత కాలం. శివాజీ ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు ఔరంగజేబు ఈ మహారాష్ట్రని నేను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలి అని చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అవుతాయో 9 సంవత్సరాలు ఔరంగజేబ్కి చుక్కలు చూపించాడంటే నమ్మండి. తనకున్న ఒక 20-25 వేల సైన్యంతో లక్షల మంది ఉన్న ఆ సైన్యాన్ని ఎలా తిప్పికొట్టాడు, అన్ని సంవత్సరాలు ఆ సైన్యాన్ని ఎలాగా తన మహారాష్ట్రలోకి ఎంట్రీ కాకుండా చేశాడు. తర్వాత ఇప్పుడు బాహుబలి మూవీ ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఒక వీరుడు అంటే వీరుణ్ణి ఎదుర్కోలేక దొంగ దెబ్బ ఎలాగైతే తీస్తారో ఇక్కడ కూడా సంభాజీ మహారాజుని అలాగే దొంగ దెబ్బ తీస్తారన్నమాట. సో కట్టప్ప బాహుబలిని చెప్పినట్టే ఇక్కడ కూడా అదే జరుగుద్ది. అది ఎవరు చేశారు ఏంటనేది మీరు మూవీలో చూడాలి. సో మూవీలో సినిమా అంతా అంటే మొత్తం కూడా ఎలా ఉంటుందంటే మనోడిది తండ్రి నేర్పిన గొరిల్లా యుద్ధం ఏదైతే ఉందో, అంటే ఎక్కడ సైన్యాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎలా మట్టు పెట్టాలి, ఆ యుద్ధ విద్యల్లో సో సంభాజీ మహారాజే కాదు అతని వెనకాల ఉండే మిగతా వ్యక్తులు అందరూ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. మహారాష్ట్ర యోధులు అంటేనే వాళ్ళు అన్ని యుద్ధాల్లో తేరి ఉన్న వాళ్ళు నీళ్ళలో, నిప్పులో, ఎండలో, వానలో ఎక్కడైనా సరే ఎంతమంది సైన్యం వచ్చినా ఎదుర్కొనే ఆ రేంజ్ లో శివాజీ మహారాజ్ అప్పుడు అలా తయారు చేశాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క శక్తి లాగనమాట. సో అలా ఉన్నారు కాబట్టి అంతమంది సైన్యం వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎదుర్కోగలిగారు. సో ఈ మూవీలో కూడా మనకి అది బాగా చూపిస్తారు అనమాట. అంటే యుద్ధాలు చేసినప్పుడు ఒక్కొక్కటి ఎట్లా చేశారు, ఎట్లా ఎదుర్కొన్నారు అనేది చూపిస్తారు. సో ఎప్పుడైతే 9 సంవత్సరాల తర్వాత సంభాజీ మహారాజ్ పట్టుబడతాడో వాళ్ళకి 45 రోజులు సంభాజీ మహారాజ్ ఎలా టార్చర్ చేస్తారని నాకు మూవీ చూస్తున్నప్పుడు లాస్ట్ ఒక ½ అన్ అవర్ సినిమా ఈ ఔరంగజేబ్ దొరికితే నరికి పడేయాలి నా కొడుకుని అంతా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేస్తామట. అసలు ఆ ½ అన్ అవర్ సినిమా సంభాజీ మహారాజ్ అసలు ఇది కదా పౌరుషం అంటే, ఇది కదా మనిషి అంటే, ఇది కదా నమ్మిన ధర్మం కోసం ఏం చేసినా, ఎంత టార్చర్ చేసినా, వాళ్ళు ఎంత అవమానించినా, ఎంత కష్టాలు పెట్టినా కూడా ఎక్కడ తగ్గకుండా చచ్చే వరకు మీసం మెలేసి మరి మహారాష్ట్ర అంటే ఏంటి, హిందూ సనాతన ధర్మం అంటే ఏంటి అనేది మనకి చూపిస్తారనమాట. అదే సో నెక్స్ట్ లెవెల్ సినిమా. ఇంకా దీని గురించి ఇంకా ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ప్రతి సీను చేసే యుద్ధాలు కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, అంటే రష్మికకి మనోడికి మధ్య ఉన్న బాండింగ్ కావచ్చు. కాకపోతే వాళ్ళు మరీ ఎక్కువ చూపించరు, చాలా తక్కువ ఉంటుంది, బట్ బాండింగ్ ఉంటుంది అనమాట. మూవీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అండ్ యుద్ధాలతో పాటు లాస్ట్ ఒక ½ అన్ అవర్ సినిమా ఉంటుంది. సో అది మాత్రం ఇంకా అల్టిమేట్ ఉంటుంది అనమాట. సో అది మీరు మూవీ థియేటర్లో చూస్తేనే, మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. విక్కీ కౌశల్ యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు. ఇంకా ఆ ½ అన్ అవర్ సీన్ నిజంగా అసలు విక్కీ కౌశల్ ఎంత బాగా యాక్టింగ్ చేస్తే అసలు జీవించాల్సింది అంటే మనకి ఇది వచ్చేస్తుంటుంది అన్నమాట. ఫీలింగ్, ఒక కోపం వస్తుంది, ఒక బాధ వస్తుంది. ఇంకా అవన్నీ మనం ఎక్స్ప్రెస్ చేయలేము. మీ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ½ అన్ అవర్ ఏం జరుగుద్ది అనేది. సో బాండింగ్, ఫ్రెండ్షిప్ బాండింగ్ కావచ్చు, నమ్మిన రాజు కోసం పక్కనుండే సైనికులు ఎంత కష్టపడతారు, అదే నమ్మిన రాజుని నమ్మక ద్రోహం చేసేటోళ్ళు కూడా ఉంటారు, అది కూడా చూపిస్తారు అన్నమాట. సో ఓవరాల్ గా
చాలా మంచి మూవీ, మన చరిత్రని తెలుసుకునే ఒక మంచి మూవీ. మన శివాజీ మహారాజ్ గురించి ఎలా అయితే మనం తెలుసుకున్నామో సంభాజీ మహారాజ్ గురించి కూడా మనకి చాలా బాగా చూపించారు. సో ఒక మంచి మూవీ తీసుకొచ్చారు. నేను ఫస్ట్ అదే అనుకున్నా హిందీలో చూసినప్పుడు, తెలుగులో చూస్తే ఇంకొంచెం బాగా కనెక్ట్ అయ్యామని. అంటే అప్పటికి ఆ ఎమోషన్ క్యారీ అవుద్ది, బట్ తెలుగులో ఇంకా మనకి అంతంత హిందీ అంతంత మాత్రమే కాబట్టి తెలుగులో చూస్తే ఇంకా డైలాగ్స్ కానీ అవన్నీ బాగా కనెక్ట్ అయ్యామని అనిపించింది. సో యా 7th కి తెలుగులో కూడా వస్తుంది. తెలుగులో కూడా మూవీ మళ్ళీ చూశాక మాట్లాడుకుందాం తెలుగులో ఎలా ఉంటుంది ఏంటనేది. సో మూవీ అయితే బాగుంటుంది, డ్యామ్ షూర్ థియేటర్కి వెళ్ళండి. Jan 7th అయితే మూవీ వస్తుంది. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ మూవీ మీరు కనుక ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు, మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి.